హలో వ్యూవర్స్, ఎవరైనా ఎల్బీ నగర్కి నియర్లో వెంచర్స్ చూస్తున్నారా? అయితే ఈ ప్రాజెక్ట్ మీకోసమే. ఇది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో హైలైట్స్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 6 కిలోమీటర్స్ అండి. బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12కి జస్ట్ 6 కిలోమీటర్స్, 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు ఈ లొకేషన్కి. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ ఎల్పీకి రెడీగా ఉన్న లేఅవుట్. అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి, ఫైనల్ ఎల్పీ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ లొకేషన్, పర్టికులర్ లొకేషన్ వచ్చేసి జిహెచ్ఎంసీ కిందకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే 100 ఫీట్ ఫేసింగ్ రోడ్ వెంచర్. ఇది ప్రపోజ్డ్ హెచ్ఎండిఏ 100 ఫీట్ రోడ్ అండి. సాగర్ టు విజయవాడ హైవే కనెక్టింగ్ రోడ్ అవుతుంది ఇది. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 3.2 ఏకర్స్, టోటల్ 57 ప్లాట్స్ వచ్చాయి. 57లో ఆల్మోస్ట్ 60% సేల్స్ అయిపోయాయి, ఇంకా 40% అవైలబిలిటీ మాత్రమే ఉంది. అండ్ ఈ వెంచర్ మనం నార్మల్ ఇన్వెస్ట్మెంట్ వెంచర్ కాకుండా హౌసింగ్ లాగా చేసాము. 2 BHK ఇండిపెండెంట్ హౌస్ 55 lakhsలో వస్తుందండి. మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో 1000 స్క్వేర్ ఫీట్లో వస్తుంది. అలా కూడా తీసుకున్నారు. మీరు ఆల్మోస్ట్ 1 ఇయర్లో ఒక 12 హౌసెస్ వరకు ఈ వెంచర్లో చూడొచ్చు. ఇప్పుడు టాటా రిటర్న్ రోడ్ 330 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి కూడా నియర్ అవుతుంది. ఆదిబట్ల TCS కూడా 8 to 9 కిలోమీటర్స్ అవుతుంది. ఎల్బీ నగర్ 18, దిల్సుఖ్ నగర్ 22 కిలోమీటర్స్, నాగోల్ ఉప్పల్ కూడా 23 కిలోమీటర్స్ లోపలే ఉంటాయండి. వెంచర్ డెవలప్మెంట్స్కి వస్తే CC రోడ్స్ ఇచ్చాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రైనేజ్ వర్క్స్ అన్ని అయిపోయాయి. అండ్ బోర్ ఇచ్చామండి. అలాగే వాటర్ ట్యాంకు, అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇచ్చాము, ల్యాండ్స్కేప్స్ చేసాము. పార్క్ అయితే చాలా మంచిగా డెవలప్ చేసాము. మీకు బ్యాడ్మింటన్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు ఇవన్నీ ఇచ్చాము, యాంపీ థియేటర్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఇచ్చాము. చూడొచ్చు మీరు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చామండి. అండ్ ఈవెన్ ఇక్కడ నుంచి మీకు చాలా ఎంప్లాయ్మెంట్ జోన్స్ అనేవి దగ్గర ఉన్నాయి. కొంగరకలాన్ సెడ్జ్ దగ్గర ఉంది, ఆదిబట్ల సెడ్జ్ దగ్గర ఉంది, ఆదిబట్ల టాటా ఏరోస్పేస్ సెడ్జ్ ఏదైతే ఉందో దానికి కూడా దగ్గర ఉన్నాము. దీని వెనకాలే BDL కూడా వస్తా ఉంది. ఇబ్రహీంపట్నం ఫ్యూచర్ సిటీకి మనం ఇంకా ముందే ఉన్నామండి. ఫ్యూచర్ సిటీ ఇక్కడ నుంచి హార్డ్లీ 15 minutes డ్రైవ్ అండి.